ప్రభువులలో పాలు పొందుట, రక్షణ పొంది యేసు ప్రభువుతో సహవాసంలో ఉన్న వారికి ఇవ్వబడిన ఆధిక్యత. అది మన చివరి దాకా లేదా యేసు ప్రభు పరలోకం నుండి మనల్ని తోడుకొని వెళ్ళటి కొరకే వచ్చేదాకా కొనసాగే నిరంతర ప్రక్రియ. ఇది అలవాటు కాదు, ఆచారం కాదు, ఆనవాయితీ కాదు, ఇది ఒక అనుభవం. ఇది ఆధ్యాత్మికమైన సాక్ష్యం. పౌలు అపోస్తలుడు కొరింథీ సంఘము ప్రభు యొక్క బలలో ఎలాగ పాలు పొందాలో జ్ఞాపకం చేయటానికి సుదీర్ఘమైన ప్రస్తావన తీసుకురావడం హర్షణీయం. 10వ అధ్యాయంలో పాత నిబంధన భక్తుల గురించిన వృత్తాంతం గ్రంథస్థం చేయబడింది. 11వ అధ్యాయంలో కొత్త నిబంధనలోని కొరింథీ సంఘస్థుల యొక్క బలలో పాలు పొందే విధి విధానాలు ప్రస్తావించబడ్డాయి. పాత నిబంధనలో ఇశ్రాయేలీయులైన ప్రజలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో అందరూ సముద్రంలో నడిచిరి, అందరూ బాప్తిస్మం పొందిరి, అందరూ ఒకే ఆహారం భుజించిరి, అందరూ ఒకే పానం చేసిరి, ఆ బండ క్రీస్తే అని అందరూ 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 అని రాయబడి. అందరూ ఇవన్నీ బాగా చేసినారు, మంచిది. అయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో కొందరు 7వ వచనంలో కొందరి వలె మీరు విగ్రహారాధికులై ఉండకుడి. 8వ వచనం కొందరు వ్యభిచరించిరి. 9వ వచనం కొందరు శోధించి నశించిరి. 10వ వచనం కొందరు సణిగి సంహారకుని చేత నశించి. ఇది పాత నిబంధనలో విశ్వాసుల యొక్క చిత్రపటం. అందరు రక్షణ పొందినారు, అందరు బాప్తిస్మం తీసుకున్నారు, అందరు మన్నాను భుజించున్నారు, అందరు మేఘం కింద నడుచున్నారు, అందరూ దేవుని యొక్క నిబంధనలోనే సాగిపోతూ వచ్చినారు. అయితే దాంట్లో కొందరు తులసి వనంలో గంజాయి మొక్క వలె కొందరు ఎక్కడైనా ఉంటారు, అక్కడ కూడా ఉన్నారు. కనుక కొందరు రకరకాల విషయాల్లో తప్పిపోయినట్లు అక్కడ మనం చూస్తాం. ఇది పాత నిబంధన చిత్రపటం. ఇప్పుడు కొత్త నిబంధన చిత్రపటం ఏంటంటే ఇదే అందరూ అనేది ఇక్కడ కూడా మనం కాపీ చేస్తాం. అందరూ అంటే సంఘము కదా, ఇది కొరింథీ సంఘము కనుక రక్షణ పొందిన వాళ్ళే సంఘము. అందరు రక్షణ పొందినారు, అందరు బాప్తిస్మలో పాలు పొందినారు, అందరు సహవాసానికి వస్తున్నారు, అందరూ బలలో పాలు పొందడానికి సిద్ధంగానే ఉన్నట్లు చూపిస్తున్నారు. అయితే ఇప్పుడు జరిగింది ఏంటంటే 30వ వచనం ఇందువలననే మీలో అనేకులు బలహీనులు రోగులనై ఉన్నారు. చాలా మంది అంటే అక్కడ కొంతమంది బలహీనులు ఉన్నారు, కొంతమంది రోగులు ఉన్నారు, కొంతమంది నశించినారు, కొంతమంది పాపం చేసినారు, కొంతమంది తిరుగుబడ్డారు. ఇక్కడ కొత్త నిబంధన చిత్రపటానికి వచ్చేటప్పటికి అనేకులు లేదా చాలా మంది అనే మాట వాడబడుతూ వచ్చింది. పాత నిబంధనలో మెజారిటీ ఆర్ గుడ్, మైనారిటీ ఆర్ ఇన్కరెక్ట్. కొత్త నిబంధనలో మెజారిటీ ఆర్ ఇన్కరెక్ట్ అండ్ మైనారిటీ ఇస్ గుడ్. ఈ చిత్రపటం చాలా భిన్నంగా కనిపిస్తుంది. పాత నిబంధనలోన అందరూ బాగుండి కొంతమంది బాగలేకపోయినారంటే కొత్త నిబంధనకు వచ్చేటప్పుడు ఎలాగుండాలా? అందరూ బాగుండాలా. అసలు అయోగ్యంగా పాలు పొందేవారు ఎవరు ఉండకూడదు. కానీ విచిత్రం ఏంటంటే పాత నిబంధన కంటే ఘోరమైన పిక్చర్ కొత్త నిబంధనలో కనిపిస్తుంది. అందరూ పాలు పొందితే దాంట్లో కొందరే బలహీనలేరంటే బాగుంటుంది, పాత నిబంధన పిక్చర్ అక్కడికి వచ్చినట్టయినా ఉంటుంది. అలా కాకుండా
చాలా మంది అంటే పాత నిబంధన కంటే కొత్త నిబంధనలో ఇంకా విశ్వాసులు ఘోరమైపోయారు. ఇప్పుడు నేను ఒక 3 లేదా 4 ఈక్వేషన్‌లు చెప్తా సమీకరణాలు. ఆ ఈక్వేషన్‌ల ప్రకారం మనం ఏ ఈక్వేషన్ ఏ సమీకరణంలో ఉన్నామో చూడటానికి ప్రయత్నం చేస్తాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం ఈక్వేషన్ ఏంటంటే అందరూ మైనస్ కొందరు ఈజ్ ఈక్వల్ టు చాలా మంది. ఈక్వేషన్ నంబర్ 1. కొత్త నిబంధన ఈక్వేషన్ అంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో ఈక్వేషన్ ఏంటంటే అందరూ మైనస్ చాలా మంది ఈజ్ ఈక్వల్ టు కొందరు. అర్థమైంది నేను చెప్పిన ఈక్వేషన్. కానీ యాక్చువల్గా కొత్త నిబంధనలో ఈక్వేషన్ ఎలాగ ఉండాలంటే అందరూ మైనస్ అందరూ ఈజ్ ఈక్వల్ టు నిల్. అంటే అందరూ బాప్తిసం పొందినారు, అందరూ యోగ్యంగా పాలు పొందినారు, అయోగ్యంగా పాలు పొందిన వారు నిల్ అనేటట్లు ఉండాలా. ఎందుకంటే పాత నిబంధనలోనే కొందరు అంటే కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి ఆ కొందరు కూడా సెట్ కావాలా. కానీ విచిత్రం ఏంటంటే ఆ కొత్త నిబంధనలో కొందరు ఇంకే యాంప్లిఫై అయిపోయి చాలా మంది అయిపోయారు. ఇప్పుడు 3 ఈక్వేషన్లు చెప్పిన. మొదటిది ఏంటి? అందరూ మైనస్ కొందరు ఈజ్ ఈక్వల్ టు చాలా మంది. రెండవ ఈక్వేషన్ ఏంటి? కొత్త నిబంధన ఈక్వేషన్ అందరూ మైనస్ చాలా మంది ఈజ్ ఈక్వల్ టు కొందరు. యాక్చువల్గా ఉండాల్సిన ఈక్వేషన్ ఏంటి? అందరూ మైనస్ అందరూ ఈజ్ ఈక్వల్ టు నిల్. అంటే అందరూ రక్షణ పొందినారు, అందరూ యోగ్యంగా పాలు పొందినారు. కనుక నిద్రపోయే వాళ్ళు లేరు, రోగులు లేరు, బలహీనలు లేరు. ఎందుకంటే అందరూ యోగ్యంగా పాలు పొందినారు. అలాగుండాల. దట్స్ అ మోడల్ చర్చ్. అయితే అలాగూ లేదు. ఈక్వేషన్ రెండవ ఈక్వేషన్ చెప్పినట్లు కనిపిస్తుంది. ఇప్పుడు 4వ ఈక్వేషన్ చెప్పొచ్చా? అందరూ మైనస్ 0 ఈజ్ ఈక్వల్ టు అందరూ. అంటే అందరు రక్షణ పొందినారు మైనస్ అందరు అయోగ్యంగా పాలు పొందినారు ఈజ్ ఈక్వల్ టు యోగ్యంగా పాలు పొందిన వాళ్ళు 0. ఈ 4 ఈక్వేషన్లు చెప్పిన మనము ఈ 4 ఈక్వేషన్లో దేంట్లో ఉన్నాం? 1, 2, 3, 4. మీరు చెప్తారా నేను చెప్పమంటారా? నేను చెప్పేది కొంతమందికైనా అర్థమైంది అనుకుంటా. బీటెక్ మనం ఏ ఈక్వేషన్లో ఉన్నాం? 1, 2, 3, 4. మీరు చెప్పండి, నేను చెప్పాలా? 5వ ఈక్వేషన్. మనది అసలు ఈక్వేషన్ ఉండదు ఎక్కడ. మనం ఆ టైప్ కాదు కదా. యాక్చువల్గా ప్రభు మనల్ని ఏం కోరుతున్నాడంటే 3వ ఈక్వేషన్లో ఉండాలని కోరుతున్నాడు. అందరూ మైనస్ అందరూ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే అందరు రక్షణ పొందినారు, అందరు యోగ్యంగా పాలు పొందినారు, అయోగ్యంగా పాలు పొందిన వాళ్ళు ఎవరు లేరు, నిద్రపోయే వాళ్ళు ఎవరు లేరు, బలహీనలు ఎవరు లేరు, రోగులు ఎవరు లేరు. కానీ విచిత్రం ఏంటంటే అది భిన్నంగా కనిపిస్తుంది. ఇప్పుడు పాత నిబంధన పిక్చర్ కాదు మంది, కొత్త నిబంధన చిత్రపటముగా ఆ ఈక్వేషను కాదు, ఉండవలసిన ఈక్వేషను కాదు. ఇప్పుడు 4వ ఈక్వేషన్ చెప్పాను కదా, అందరూ రక్షణ పొందినారు మైనస్ 0. అంటే యోగ్యంగా పాలు పొందే 0నేమో ఈజ్ ఈక్వల్ టు అయోగ్యంగా పాలు పొందిన వారు అందరూ. అదే ఈక్వేషన్ కింద మనం ఉంటే మనకింటే దౌర్భాగ్యులు ఇంకెవరు ఉన్నారేమో. ఇప్పుడు కనీసం పాత నిబంధన ఈక్వేషన్ కన్నా రావాలి కదా. అందరూ మైనస్ కొందరు ఈజ్ ఈక్వల్ టు చాలా మంది యోగ్యంగా పాలు పొందేవాళ్ళు. ఇక్కడ అలాగుంటే ఎంత బాగుంటుంది. అందుకే ప్రతి వాడు తను పరీక్షించుకోవాలని కోరబడుతుంది. యేసు వారు మన కొరకై సిలువ మీదకి వెళ్ళి తన దేహాన్ని అర్పించుకొని అది విరగొట్టబడటానికి ఇష్టపడి ఆయన రక్తము మనఃపూర్వకంగా కార్చి ప్రాణం పెట్టి లేఖనం ప్రకారము చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన్ని లేఖనం ప్రకారం లేచాడు. ఆయన మరణములో పాలు పొందటానికి ఆహ్వానించబడుతున్న మనం ఆయన మరణ భూస్థాపన పునరుత్థానాలకు జ్ఞాపకం చేస్తుంది బల. అయితే ఆయనలో మరణం ఉంది, ఆ మరణం ద్వారా మనకు జీవము ఆయన అనుగ్రహించిన. ఇప్పుడు ఆయన యొక్క మరణములో మనం పాలు పొందడం ద్వారా ఆ జీవాన్ని ఇతరులకు వెల్లడి చేయాలని దేవుని ఉద్దేశం.
అయితే రోజులు గడిచే కొలది ఆ జీవం మనలో నుండే బయటికి ప్రవహించట్లేదు. మనమే ఇతరులకు జీవం కలిగిన వారిగా జీవించట్లేదు. యేసు ప్రభువు సిలువ వేయబడినట్లుగా మనం ప్రదర్శించలేకపోతున్నాం. గలతీ పత్రికలో ఆ మాట రాయబడుతోంది. యీ హ్యావ్ నాట్ షోకేస్డ్ ద క్రూసిఫైడ్ క్రైస్ట్. మీరు సిలువ వేయబడిన యేసుక్రీస్తు ప్రభు వారిని చూపించడానికి లేదు అని. ఎందుకంటే అవివేకులమైపోయాము. అవివేకులమైన వాళ్ళు, ఎ ఫూల్ కెన్ నెవర్ కమ్ టు ద క్రాస్ వేర్ ఎ వైజ్ కెన్ కమ్ టు ద క్రాస్. ఎప్పుడు అవివేక సిలువ దగ్గరికి రాడు. విశ్వాస సంగతిని నేను మాట్లాడుతున్నా. వివేక మాత్రమే సిలువ దగ్గరికి వస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు మన కన్నుల ఎదుట ప్రదర్శించబడ్డాడు. అదే సిలువ. ఆ సిలువ ప్రేమకే బల్ల. యేసు ప్రభు అంటే చాలా మందికి ఇష్టం. విశ్వాసం 2 రకాలుగా ఉంటారు. ఈ సంగతి చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. మొదటి రకం ఏంటంటే ఫ్యాన్స్, అభిమానులు. యేసుకు వారు అభిమానులు. నాకు కూడా కొంతమంది చెప్తారు, బ్రదర్ మేము మీ ఫ్యాన్స్, రెక్కలు పోయినా ఇంకేం ఫ్యాన్. ఇంకా కొంతమంది చెప్తారు బ్రదర్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ అని. ఇంకా కొంతమంది చెప్తారు డై హార్డ్ ఫ్యాన్స్ అని. ఏ ఫ్యాన్స్ అయినా రెక్కలు లేకపోతే ఏం చేస్తావు? కానీ ప్రభుకు కావాల్సింది ఫ్యాన్స్ కాదు, అభిమానులు కాదు, ఫాలోవర్స్, అనుచరులు. అభిమానులకి అనుచరులకి తేడా ఏంటి అని మీలో చాలా మంది అనుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్తా, తర్వాత మీరు జవాబు చెప్పాలి. అన్నిటికీ మౌనంగా ఉండొద్దండి. 3వ రోజు కూడా మీరు మౌనంగా ఉంటే ఎట్లా? చెప్తే తప్పేముంది? మనల్ని మనం ఒప్పుకోవడం దేవుని సన్నిధిలో అంతకంటే భాగ్యం ఏముంది? దానికి కూడా మీరు ఫీల్ అవుతారు. మన బలహీనత మనం ఒప్పుకోవటానికి ఇష్టపడేవాడు ఎప్పుడైనా ఆధ్యాత్మికమైన ఉన్నత శిఖరాల వైపు పయనిస్తాడు. మన బలహీనత తన అతిక్రమంలో ఒప్పుకొనక తప్పుకోవటానికి ఇష్టపడేవాళ్ళు ఎప్పుడు అలాగే ఉంటారు. మనమే మీ పాపాలన్నీ బయట చెప్పండి అని చెప్పట్లేదు కదా. మన స్థితి ఏంటి అని చెప్తున్నాము. మన స్థితి నన్ను కూడా ఇంక్లూడ్ చేసుకుంటున్నా. ఇది ఇంక్లూజివ్ స్టేట్మెంట్, నాట్ ఎక్స్క్లూజివ్ స్టేట్మెంట్. కనుక ఈ 4 ఈక్వేషన్లు ఎక్కడున్నామంటే ఏదో ఉన్న ఈక్వేషన్ చెప్పవచ్చు కదా. అది కూడా చెప్పడానికి కష్టపడుతున్నారు కదా. ఓకే, సరే, ఇప్పుడు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తా. ఫ్యాన్స్ అంటే ఏంటంటే, యేసుప్రభు కూడా చాలా మంది వేల కొలది ఫ్యాన్స్ ఉన్నారు. గొప్ప జన సమూహం ఉన్నారు. యేసుప్రభు మీటింగ్ పెడుతున్నాడంట సముద్ర తీరానంటే ఇరుగు పొరుగు వారిని వీళ్ళని అందరూ పిలుచుకొని వచ్చేసినారు. వేలు అయిపోయినారు. ఆయన వాక్యం చెప్తుంటే ఫ్యాన్స్ కుప్పలు తిప్పలుగా సముద్ర తీరం అంటున్నారు. వాళ్ళని అడిగినా మనకు మైక్ తీసుకెళ్ళి ఎందుకు వచ్చారండి మీరు మీటింగ్కి అంటే, యేసుప్రభు చాలా బాగా వాక్యం చెప్తాడంటండి, విందామని వచ్చినాము. చాలా కథలు కూడా చెప్తాడంటండి, అందుకే విందామని వచ్చినాము. వీటికి పైపెచ్చు రోగాలు బాగా చేస్తాడంట. మా ఊర్లో నుండి రోగాలు దయ్యాలు పట్టిన వాళ్ళని తెచ్చినాం, కుష్ఠరోగం తెచ్చినాం, రక్తస్రావం కలిగిన వాళ్ళని తెచ్చినాం, కుంటోని తెచ్చినాం, గుడ్డోని తెచ్చినాం, అందరిని తీసుకొని వచ్చినాడు. అందరు బాగా అయిపోతున్నారు. మా ఊర్లో చాలా మంది యేసుప్రభు అంటే ఇష్టపడుతున్నారండి. చివరికి ఆయన ఖాళీకి పంపించుకోకుండా మంచి నాన్ వెజిటేరియన్ భోజనం పెడుతున్నాడంట. రొట్టెలు, చేపలు, ఇంకా అంతకంటే తినే భాగ్యం ఏముంటుందండి. అందుకనే వచ్చినాం ఇలాగ. వాళ్ళంతా ఫ్యాన్స్. ఇప్పుడు ఫాలోవర్స్ ఎవరంటే, ఫ్యాన్స్ అంతా వెళ్ళిపోయిన తర్వాత శిష్యులు ఆయన యుద్ధకు వచ్చి ఆయన ఉపమానరీతిగా ఎందుకు బోధించినాడో అడిగి, ఉపమానాల భావమేమో తెలుసుకోవటానికి ప్రయత్నం చేసినారు. దోణిలో ఎక్కినారు. సముద్రంలో తుఫాన్ ఎదురైంది. ప్రభు వారితో పాటు ఉన్నాడు. ఫాలోవర్స్ అంటే తుఫాన్లో ఉంటారు, కష్టంలో ఉంటారు, ప్రార్థనలో ఉంటారు, పస్తులో ఉంటారు, సంతోషంలో ఉంటారు. అన్ని వేళలా యజమానుని చిత్త ప్రకారం నడిచేవాళ్ళు ఫాలోవర్స్ అంటారు. ఇంకా మీకు బాగా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, ఫ్యాన్స్ అంటే వీళ్ళకి కొంతమందికి ఫ్యాన్స్ ఉంటారు కదా. అంటే క్రికెట్ ప్లేయర్స్ ఉన్నారు అనుకో, స్పోర్ట్స్ ప్లేయర్స్, ఇలాగ వాళ్ళకి ఫ్యాన్స్ ఉంటారు. ఫుట్బాల్ కానీ, క్రికెట్ కానీ, హాకీ కానీ, ఇలాంటి అన్నిట్లో. ఇప్పుడు ఉదాహరణకి ఏదో విరాట్ కోహ్లీ ఫ్యాన్ ఉన్నారు అనుకో, టెస్ట్ మ్యాచ్ జరుగుతుందని 5,000 టికెట్ కొని మొత్తానికి ఆడ పోయినారు, లేదా T20కి ఏదో పోయారు అనుకోండి. ఇవి పోయిన వెంటనే మీరు కూర్చున్నారు, మ్యాచ్ స్టార్ట్ అయిపోయింది. బహుశా ఓపెనర్కి వచ్చినాడు, ఫస్ట్ బాల్ సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా వాళ్ళు వేసినారు, అవుట్ సైడ్ వేద టచ్ చేసినాడు, ఫస్ట్ స్లిప్లో క్యాచ్ అయిపోయింది, బ్యాట్ పట్టుకుని బయటకు వచ్చా. వీడు ఎప్పుడంతేరా, ఫస్ట్ బాల్ అన్నా ఉండొచ్చు కదరా, కొద్దిగా ఓపిక పట్టొచ్చు కదరా, ఆఫ్ సైడ్ పోయే బాల్ ఎందుకు టచ్ చేయాలరా, కొట్టకుండా ఊరికే టచ్ చేసినాడు, వేస్ట్ అయిపోయి ఇట్లా నమ్ముకుంటే ఇంతే మనం.
అని ఇంకా ఆడిటోరియం వదిలేసి లేకపోతే స్టేడియం వదిలేసి బయటకు వచ్చేస్తాం. అలా కాకుండా ఫస్ట్ బాలే 6 వావ్! అదిరా మనోడంటే. ఏమనుకున్నావు? టికెట్ అంటే విలువ చూడు. అంటే బాగు చేస్తే కేకలు, అరుపులు. ఒకళ్ళు ఓడిపోతే డకౌట్ అయితే 0 కొడితే తిట్లు, శాపనార్థాలు, అవమానాలు. దట్ ఈస్ కాల్డ్ ఫ్యానిజం. ఓకేనా? ఫాలోవర్ అట్లుండడు. కొట్టినా కొట్టకపోయినా, గెలిచినా ఓడినా, సహాయం చేసినా చేయకపోయినా, పట్టించుకున్నా పట్టించుకోకపోయినా వెంబడించే వాళ్ళని ఏమంటారంటే ఫాలోయర్స్, అనుచరులు అంట. ఇప్పుడు యేసు ప్రభు యొక్క బల దగ్గరికి వచ్చినప్పుడు ఆయనకి ఫ్యాన్స్ కాదు కావాల్సింది, ఫాలోవర్స్, అభిమానులు కాదు కావాల్సింది. చాలా మంది ఆయన అభిమానించే వాళ్ళు ఉంటారు. క్రైస్తవేతల దగ్గరికి వెళ్ళి యేసుప్రభు గురించి చెప్పామనుకో, అయ్యా యేసుప్రభు, అయ్యో యేసుప్రభు మాకు ఎందుకు తెలియదండి, మాకు చాలా ఇష్టం, మా ఇంట్లో అన్ని ఫోటోలతో పాటు ఆ ఫోటో కూడా ఆ ఫోటో కూడా పెట్టామండి. అయ్యో మాకు అట్లాంటిది ఏం లేదండి, మేము ఆదివారం చర్చికి కూడా వస్తామండి, క్రిస్మస్ కూడా చేసుకుంటామండి, గుడ్ ఫ్రైడే కూడా వెళ్తామండి చర్చికి, క్యాండిల్స్ కూడా అంటిస్తామండి, మాకు కూడా ఇష్టం అంటే చాలా ఇష్టం అండి. బైబిల్ అయ్యో మా దగ్గర బైబిల్ కూడా ఉంది అంటే వేరేవన్నీ ఉన్నాయి, దాంతోపాటు ఇది కూడా. అంటే ఆయనకి మేము ఫ్యాన్స్, అని మేము పొగట్టుకో, మళ్ళీ ఆయన కోపం వస్తే కష్టం కదా. కొంతమందికి ఈ భయం ఉంటుంది, అందరిని చూసుకుందాము ఎవరెట్లా మంచి చేస్తారేమో అని. అట్లేం కుదరదు. వీళ్ళ లాజిక్ ఏం పనిచేయదు దేవుడి దగ్గర. దట్స్ కాల్డ్ ఫ్యానిజం. ఫాలోవర్స్ అలా కాదు. ఏసొక్కటే మార్గం, ఏసొక్కటే జీవం, ఏసొక్కటే రక్షణ, ఏసొక్కడే సిలువ మీద ప్రాణం నా కొరకై పెట్టింది, ఏసొక్కడే నా కొరకై మరణాన్ని ఓడించి తిరిగి లేచింది, ఏసొక్కడే నా కొరకై పరలోకంలో విజ్ఞాపన చేస్తుంది, ఏసొక్కడే నన్ను తీసుకురావటానికి రాబోతున్నాడు, ఏసుతో పాటు నేను ఉండటానికి వెళతా. ఆ ప్రయాణంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని పోరాటాలు వచ్చినా ముందుకు సాగిపోతా. అది అభిమాని కాదు, అనుచరు. యోబు అభిమాని కాదు, యేసుకు అనుచరుడు. అబ్రహాము యేసుకు అభిమాని కాదు, అనుచరుడు. పౌలు యేసుకు అభిమాని కాదు, అనుచరుడు. భక్సింగ్ గారు యేసుకు అభిమాని కాదు, అనుచరుడు. ఇప్పుడు చివరిలో బేత్ని యేసుకు అభిమానే, అనుచరుల. మీరు చెప్తారా నేను చెప్పాలి? నేనే. ఎంత మంచి వాళ్ళు గోదావరి వాళ్ళు, ఇంత మంచి వాళ్ళని తెలియట్లేదు నాకు. ఆదివారము అనుచరులు, సోమవారం నుండి శనివారం దాకా అభిమానులు, సండే ఫాలోవర్స్. వాక్యం విన్న తర్వాత, పొడవుబడిన తర్వాత నిజంగా యేసుప్రభువుని వెంబడించాలి. పాట కూడా ఉంది కదా, యేసుని నేను వెంబడించును. గొర్రెపిల్ల ఎక్కడికి వెళ్ళినా అక్కడికంతా వెళ్తాను. కొండ మీదకి వెళ్ళినా, సముద్ర తీరానికి వెళ్ళినా, గెత్సేమనే తోటకి వెళ్ళినా, ఎవరైనా చనిపోయిన వాళ్ళ ఇంటికి వెళ్ళినా, సమాజ మందిరానికి వెళ్ళినా, దయాలు పడిన స్థలానికి వెళ్ళినా, గబ్బాతకి వెళ్ళినా, గొల్గాతకి వెళ్ళినా, సిలువ దగ్గరికి వెళ్ళినా, యేసుని వెంట నేను వెళ్ళేదాన్ని అని పాట బాగానే పాడతాను. కానీ జీవితంలో సోమవారం నుండి శనివారం దాకా వచ్చే పోరాటాలు వీటన్నిటిలో ఏమైపోతాం? బైబిల్ కూడా చదువుకున్నాను, వాక్యం కూడా చదువుకున్నాను, మందిరానికి కూడా పోతున్నాను. ఫ్యానిజం. We have developed both following Christ and fanning Christ. క్రీస్తుని అభిమానించడం, క్రీస్తుని అనుసరించడం నేర్చుకున్నాం. బల్ల అభిమానులకు కాదు, అనుచరులకు. ఇప్పుడు మరి మన సంగతి ఏంటి? అభిమానముతో చాలాసార్లు అని వెంబడించలేకపోయా. నాకు చదువులో సాయం చేయలేదు, ఉద్యోగం ఇవ్వలేదు, పెళ్లి చేయలేదు, పిల్లల్ని ఇవ్వలేదు, అప్పులు తీర్చలేదు, అనారోగ్యాన్ని బాగు చేయలేదు,
మా బర్రెలు చూసుకోలేదు, మా పొలాలు చూసుకోలేదు, మా వ్యాపారం చూసుకోలేదు, మా కష్టాలు చూసుకోలేదు, మా కన్నీరు దొడవలేదు, మా ఇబ్బందులన్నీ బాధలేదు. ఏమేసో ఏమో. అలాంటి వాళ్ళు బలలో ఏకంగా ఎలా పాల్పొందుతారు? ఆయన శరీరాన్ని మన కొరకు అప్పగించినాడు. మనకున్న ఇవన్నీ తాత్కాలిక. వదినాన మనం ఈ లోకాన్ని విడిచిపెడతాం. అందుకే మోషే భక్తుడు అన్నాడు, 90వ కీర్తన కదా, నన్ను ఆయుష్ 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. ఇప్పుడు అది ఎవరు రాసినారు? మోషే రాసిన. నేను ఒక ప్రశ్న అడిగితే జవాబు చెప్పండి, సరేనా? ఎలాగో ఏం చెప్పట్లేదు, ఇదేనేమని చెప్తారేమో అని. మోషే ఎన్నేళ్ళు బతికాడు? మరి ఎందుకు 70 ఏళ్ళు రాశాడు? నేను మాత్రం ఎక్కువ బతుకుతా, మీరు బతకొద్దు అంతకాలం, సావండి తొందరగా అని ఆయన ఉద్దేశం. మనమైతే అదే టైప్, అట్లే రాసింటాం. మోషే ఆ మాటలు రాయడంలో ఆ ఉద్దేశం అది కాదు. అధిక బలం ఉంటే 80 ఏళ్ళు, సరే 80 ఏళ్ళు తీసుకుందాం. ఆయన 120 ఏళ్ళు బతికాడు. 80 ఏళ్ళు అని ఎందుకు రాసినాడు? మనకైతే మీరు కూడా 120 ఏళ్ళు బతకండి. మామూలుగా ఏం రాసిండాలి ఆయన ప్రకారం అయితే? అక్షరానుసారంగా మనిషి ఆయుష్కాలం 110 సంవత్సరాలు, అధిక బలం ఉన్న 120 సంవత్సరాలని రాయాలి. కానీ అలాగ రాయలేదు. అంటే గుర్తు రాలేదా? ఏజ్ మర్చిపోయాడా? వయసును బట్టి వెనకది ముందు వెనక్కి చెప్తుంటాం కదా. నేను కూడా పేరు చెప్తా ఉంటాను కదా. మన ఎప్పుడు యోబు అనేది లోతు అని చెప్పాను కదా. ఇవన్నీ కొన్ని పొరపాట్లు జరుగుతుంటాయి. ఆ కొన్ని సెకండ్లు మైండ్ పని చేయకుండా అయిపోద్ది. సరే, ఇప్పుడు ఆయనకేమైనా అలాగైందే? ఆయన పరిశుద్ధాత్మ పూర్ణుడై మాటలు రాసి, మరి ఎందుకు అలాగ 80 సంవత్సరాలు రాశాడంటే, ఇలాగ నేను చెప్తే తప్పు కాదు అనుకుంటా. మోషే జీవితము 3 భాగాలు. ఐగుప్తులో 40 ఏళ్ళు ఉన్నాడు, 40 ఏళ్ళు అరణ్యములో దేవుని ద్వారా తర్బీదు పొందాడు, 40 సంవత్సరాలు ఇశ్రాయేలు అరణ్యంలో నడిపించాడు. ఈ 3 భాగాల్లో 40 + 40 + 40 120. ఇప్పుడు ఆయన అధిక బలం ఉన్న 80 ఏళ్ళని ఎందుకు రాశాడంటే, ఆయన ఐగుప్తులో ఉన్న 40 ఏళ్ళు ఇగ్నోర్ చేసినాడు. అంటే మై లైఫ్ ఇన్ ఈజిప్ట్ ఈజ్ నాట్ సిగ్నిఫికెంట్, కౌంటబుల్, స్పిరిచువల్. సో దేర్ ఫర్ వాట్ ఐ లివ్డ్ ఫర్ ద లార్డ్ ఈజ్ ఓన్లీ 80 years. నేను అరణ్యంలో ఎప్పుడైతే దేవుని ద్వారా దర్శించబడ్డానికి, ఒప్పించబడ్డాను, అప్పుడే నేను 40 ఏళ్ళు ఉన్నాను. కనుక అదే నా జీవితానికి విలువైంది, ప్రాముఖ్యమైంది. ఆ తర్వాత 40 ఏళ్ళు ప్రజలను నడిపించినాను. కనుక 80 సంవత్సరాలు. నరుని ఆయుష్ 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు అనే పదాలు పరిశుద్ధాత్మ ద్వారా బహుశా ఈ పరిస్థితిని బట్టి ఆయన రాసేదేమో. అంటే లోకం కొరకు మనం జీవించేది కాదు, ప్రభు కొరకు జీవించేది ప్రాముఖ్యం. అదే ప్రభు బలం మనకు జ్ఞాపకం చేస్తుంది. ఎంతకాలం లోకంలో జీవించినామని కాదు, ఎవరి కొరకు జీవించామో. యేసు ప్రభు వారు మనల్ని భరించి సెలవులో రక్తం కార్చి ఈ మధ్యాహ్నం ఆయన బల దగ్గరికి వచ్చినప్పుడు, ప్రభువా, అనేక సార్లు నేను నీకు ఫ్యాన్గా ఉన్నా, నిన్ను వెంబడించలేకపోయాను, నిన్ను అభినందించిన, నీ మాటలు, నీ బోధ, నీ ఆశ్చర్య కార్యాలు నువ్వు చాలా బాగా చేస్తావు, అభినందన ఉంది, అనుచరణ లేదు. నువ్వు సిలువకి వెళ్తే నాకు సిలువకి రాబుద్ది కాదు, నువ్వు ప్రార్థనకి వెళ్తే ప్రార్థనకి రాబుద్ది కాదు. కేవలం నువ్వు 2-3 స్థలాలకు వెళ్తేనే నాకు రాబుద్ది అవుతుంది. మందిరానికి వెళ్తే రాబుద్ది అవుతుంది, రోగాలు బాగా చేస్తే రాబుద్ది అవుతుంది, సముద్ర తీరాన్ని వాక్యం చెప్తే రాబుద్ది అవుతుంది. ఇక మిగతా ఊళ్ళో చచ్చిపోయిన వాళ్ళు ఇళ్ళకి పోదాము అంటే ఎక్కడొస్తలే ప్రభా. ఇక ప్రత్యక్షమైన తోటలకు వెళ్ళి ప్రార్థన చేస్తాం, అది ఎక్కడైతుందిలే ప్రభా. సిలువ మీదకి వెళుతున్నాను, అసలు రాను. అందుకే ఆయన వెంబడించే శిష్యులు బైబిల్లో రాయబడారు, అందరూ ఆయన విడిచి పారిపోయారు. అయితే ప్రభుకు స్తోత్రాలు. యోహాను ఆయన సిలువ దగ్గర ఉన్నాడు. అందుకే, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. ప్రభు బలలో పాలు పొందే మనం గద్దినాలన్నిట్లో ఎన్నిసార్లు ఆయన విడిచి పారిపోయాం, ఎన్నిసార్లు లోకంతో కలిసి జీవించిన, ఎన్నిసార్లు క్రీస్తుకు వెలపట్టే జీవించింటే అనుకోవద్దండి, అవన్నీ తప్పు పదాలు, రాంగ్ యూసేజ్ ఆఫ్ వొకాబులరీ. అంటే మీ హృదయం కూడా బహుశా అలాగే ఉంటుంది, ఎక్కడ తప్పిపోయినట్లు లేదే అని కళ్ళు మూసుకొని ఇలా పైకి చూసుకుంటారు. అట్లా కాదు. ఏషియా 1
అధ్యాయంలో రాయబడింది, అరికాలు మొదలుకొని నన్నెత్త దాకా కొంచెమైన డాష్ లేదు. ఏషియా లాంటోడు ఆ మాట రాస్తే మనం ఇంకేమనల్లా? అరికాలు కాదు, నన్నెత్తి కాదు, ఎంచక మొదలుకొని కింద చర్మము దాకా, నాట్ ఈవెన్ అయోటా ఈజ్ హోలీ. కనుక ప్రభు బల దగ్గరికి వచ్చినప్పుడు ఎప్పుడైనా తప్పిపోయింటే చూపించు ప్రభా, ఎక్కడైనా తప్పిపోయింటే చూపించు ప్రభా, తప్పైనానేమో క్షమించు ప్రభా. దీస్ ఆర్ ఆల్ అన్గాడ్లీ వర్డ్స్. దావీదు వలె దైవికంగా చేసే ప్రార్థన, యెహోవా నీ దృష్టికి నేను పాపం చేసిన వాడని, నన్ను క్షమించువా, నన్ను కడగవా, నన్ను బాగుగా కడుగు. అలాంటి వాడి దగ్గరికి యేసు ప్రభు యొక్క రక్తం నది వలె ప్రవహిస్తూ వస్తుంది. నేను ఎక్కడైనా తప్పు చేసింటే చూసుకో ప్రభా, క్షమించుకో అని అంటే యేసు ప్రభు రక్తం అక్కడి నుండి పక్కన తిప్పుకొని పోదు, గోదావరి పక్కన నుండి. ఇలాగ జరిగితే ఏమవుతుందో తెలిసిన, అయోగ్యంగా పాల్గొంటాం, శిక్షావిధిలోనికి వస్తాం, రోగులమవుతాం, బలహీనమవుతాం, ఆత్మీయమైన దరిద్రత నిద్రలోకి వస్తాం. ఈ మధ్యాహ్నం ప్రభు బలను సమీపిస్తుండగా, ప్రభు నేను నీకు చాలాసార్లు అభిమానిగా ఉన్నా, ఫ్యాన్గా ఉన్నా, ఫాలోవర్గా లేను. చాలాసార్లు పాత నిబంధన యొక్క ఈక్వేషన్లోకి కూడా రాలేకపోయాను, కొత్త నిబంధన ఈక్వేషన్లో ఇంకా ఘోరంగా పడిపోయాను. అందరూ అయోగ్యంగా పాల్పొందిన వారిలో నేను కూడా ఉన్నా. ఆ కొందరు నశించే వారిలో లేరు. దయచేసి ఈ మధ్యాహ్నం నన్ను మీ రక్తం చేత బాగుగా కడుగు. నీ రక్తమే నాకు శరణ్యం. ఆ సిలువ లేకుండా మనకి యోగ్యత లేదు, లేదు, లేదు. ఆయన సిలువే శరణ్యం. నది వలె ప్రవహించే రక్తపు ఊటులో మనల్ని కడుక్కొని బలలో యోగ్యంగా పాలు పొందినట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయను గాక. మోకరించండి.